హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఈ వీడియో నుంచి ఖచ్చితంగా గ్రూప్ 3 అండ్ గ్రూప్ 2లో ఖచ్చితంగా 1 మార్క్ అనేది 100% ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతవరకు 2014 నుండి మనం కంపేర్ చేస్తే ఏ ఇయర్లో కూడా మనకు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. బట్ ఈసారి ఇచ్చిండు. ఇది చాలా ఇంపార్టెంట్. నేను ఇది మనకి ఎకనామిక్ సర్వేలో గజిబిజిగా ఉండే ఇది బట్ నేను ఆర్డర్గా దీన్ని అరేంజ్ చేసిన. సో ఇది స్క్రీన్ షాట్ అవసరం లేదు, నేను పీడిఎఫ్ మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ మనం ఏం డిస్కస్ చేయాలంటే దీంట్లో మనం చదవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒకసారి అందరూ చూడండి. ఇక్కడ మనం ఏమేం చూడాలంటే ఖచ్చితంగా ఇక్కడ చూడాల్సినది ఒకటి, ఈ రిజర్వేషన్ మన రిజర్వ్స్ ఉన్నాయి కదా, టైగర్ రిజర్వ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఏం చదవాలంటే ఫస్ట్ ఈ 9 ఉన్నాయి కదా, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్, కర్వాల్ టైగర్ రిజర్వ్, పాకాల టైగర్ రిజర్వ్, ఏటూర్ నాగర్, అదేవిధంగా కిన్నెరసాని, ప్రాణహిత, అదేవిధంగా పోచారం, శివారం, మంజీరా. సో దీంట్లో 2 టైగర్ రిజర్వ్స్ వచ్చేసి అంటే 2 వైల్డ్ లైఫ్ సెంచరీస్ వచ్చేసి చిత్తడి నేలలు. అవేంటి అంటే అవి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఒకటి శివారం, 2 మంజీరా. ఈ 2 వచ్చేసి చిత్తడి నేలలు, మన చిత్తడి నేలలు అన్నారు. ఓకేనా. 8 నేలలు శివారం అయిన విధంగా మంజీరా, ఈ 2 ఏంటంటే చిత్తడి నేలలు. క్వశ్చన్ ఏమంటారంటే క్రింది వాటిలో తెలంగాణలో చిత్తడి నేల అని చెప్పేసి ఇలా 5-6 ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్. అప్పుడు మనకి ఏమవుతుంది, శివారం అండ్ మంజరం ఈ 2 చిత్తడి నేలలు. నెక్స్ట్ వచ్చేసి క్రింది టైగర్ రిజర్వ్ని వైల్డ్ లైఫ్ సెంచరీస్ని వాటి యొక్క ఏరియా ప్రకారం అధికారం నుంచి అల్పంగి అమర్చినట్టు. ఫస్ట్ ఏమవుతుంది, ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఇది ఎక్కడ ఉన్నది, నాగర్ కర్నూలు, అదేవిధంగా నల్గొండలో ఉన్నది. మొత్తం దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 2166 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఇది 2వ ప్లేస్లో ఉంటుంది. ఇది ఎక్కడ ఉంది, మంచిర్యాల అండ్ నిర్మల్ 2 డిస్టిక్లలో ఉంది. నెక్స్ట్ దీని యొక్క విస్తీర్ణం వచ్చేసి 892 స్క్వేర్ మీటర్స్. అదేవిధంగా పాకాల వైల్డ్ లైఫ్ సెంచరీ దీనికి సంబంధించిన ఏ డిస్టిక్లో నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఏ జిల్లాలో కూడా విస్తరించింది అంటాడు. సో చూసుకోవాలి. పాకాల వైల్డ్ లైఫ్ సెంచరీ వచ్చేసి వరంగల్, అదేవిధంగా మహబూబాబాద్ 860 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సెంచరీ ములుగులో ఉంది, 803 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ కిన్నెరసాని వైల్డ్ లైఫ్ సెంచరీ భద్రాద్రి కొత్తగూడెంలో ఉంది, 635 స్క్వేర్ కిలోమీటర్స్. ప్రాణహిత వచ్చేసి మంచిర్యాలలో ఉంది, 136 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ పోచారం వైల్డ్ లైఫ్ సెంచరీ మెదక్ అండ్ కామారెడ్డిలో ఉంది, ఇది 129. నెక్స్ట్ శివారం వైల్డ్ లైఫ్ సెంచరీ మంచిర్యాల పెద్దపల్లిలో ఉంది, 29 స్క్వేర్ కిలోమీటర్స్. నెక్స్ట్ మంజీరా వైల్డ్ లైఫ్ సెంచరీ సంగారెడ్డిలో ఉంది, 20 కిలోమీటర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన ఒక మెయిన్ పాయింట్ ఏముందంటే చూడండి, ఫస్ట్ది 1 2 3 4 5 ఈ 5 వచ్చేసి మనకు 2 డిస్టిక్లలో మనకు మెన్షన్ చేసినాయి. చూడండి, ఫస్ట్ ఏంటి, ఆమ్రాబాద్ వచ్చేసి 2 డిస్టిక్లలో నాగర్ కర్నూలు ఉంది, నల్గొండలో ఉంది. నెక్స్ట్ కవ్వాల్ వచ్చేసి మంచిర్యాల నిర్మల్లో ఉంది. నెక్స్ట్ పాకాల వైల్డ్ లైఫ్ సెంచరీ వరంగల్ మహబూబాబాద్లో ఉంది. నెక్స్ట్ పోచారం వైల్డ్ లైఫ్ సెంచరీ మెదక్ అండ్ కామారెడ్డిలో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే శివారం వైల్డ్ లైఫ్ సెంచరీ వచ్చేసి మంచిర్యాల, అదేవిధంగా పెద్దపల్లిలో ఉంది. ఈ 5 కొంచెం ఇంపార్టెంట్ మిగతా వాటితో కంపేర్ చేస్తే. బట్ ఆర్డర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆర్డర్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎక్కువ నుంచి ఎక్కువ విస్తీర్ణం నుంచి తక్కువ విస్తీర్ణానికి. ఓకేనా.